హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు క్రికెట్ చాట్. ఈరోజు మనం వీడియోలో ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టీమ్ వైజ్ అనాలిసిస్లో భాగంగా న్యూజిలాండ్ టీం గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ముందుగా బ్లాక్ క్యాప్స్ కనుక చూసుకుంటే బ్యాడ్ లక్కి బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు చివరి 10 సంవత్సరాల్లో మేజర్ వైట్ బాల్ ఐసీసీ టోర్నమెంట్స్లో ఎన్నోసార్లు సెమీఫైనల్స్కి మరియు ఫైనల్స్కి అయితే వెళ్ళారు. కానీ ట్రోఫీ మాత్రం గెలవలేకపోయారు. ముఖ్యంగా చూసుకుంటే 2015 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతులైతే దారుణంగా ఓడిపోయారు. ఆ తర్వాత 2019 వన్డే వరల్డ్ కప్లో సూపర్ ఓవర్లో బౌండరీ కౌంట్ అనే ఒక చెత్త రూల్ వల్ల వాళ్ళు ట్రోఫీని అయితే చేజార్చుకున్నారు. ఆ తర్వాత 2021 టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో మళ్ళీ ఆస్ట్రేలియా చేతులైతే ఓడిపోయారు. ఆ తర్వాత 2022 టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో పాకిస్తాన్ చేతులైతే ఓడిపోయారు. ఇక రీసెంట్గా 2023 వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఇండియా చేతులైతే ఓడిపోయారు. అంటే వీళ్ళు లాస్ట్ 10 ఇయర్స్లో కనుక చూసుకుంటే ఎన్నోసార్లు నాకౌట్స్కి అయితే క్వాలిఫై అయ్యారు, కానీ ట్రోఫీ మాత్రం గెలుచుకోలేకపోయారు. అంటే ప్రతిసారి న్యూజిలాండ్ టీం కనుక చూసుకుంటే టోర్నమెంట్లోకి అండర్ డాగ్స్గానే బరిలోకి దిగుతారు, కానీ టోర్నీ అయిపోయేసరికి సెమీస్కో ఫైనల్స్కో ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు, కానీ ట్రోఫీ మాత్రం గెలవలేకపోతున్నారు. మరి ఈసారైనా సరే 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో ట్రోఫీని గెలుస్తారా లేదా అని చూద్దాం. ముఖ్యంగా న్యూజిలాండ్ టీం కనుక చూసుకుంటే వాళ్ళు వైట్ బాల్ క్రికెట్లో గెలిచిన ఏకైక ఐసీసీ ట్రోఫీ ఏదంటే 2000 సంవత్సరంలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ మాత్రమే. కాబట్టి తిరిగి దాదాపు 25 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇంకొక ఛాంపియన్స్ ట్రోఫీ గెలుస్తారా లేదా అనేది చూడాలి. ముందుగా అసలు న్యూజిలాండ్ టీం కనుక చూసుకుంటే గ్రూప్ ఏలో ఉంది. న్యూజిలాండ్ టీంతో పాటు ఇండియా, పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ అయితే ఈ గ్రూప్లో ఉన్నాయి. న్యూజిలాండ్ టీం కనుక చూసుకుంటే ఫస్ట్ మ్యాచ్ ఫిబ్రవరి 19న పాకిస్తాన్తో అయితే ఆడబోతుంది కరాచీ వేదికగా. ఆ తర్వాత సెకండ్ మ్యాచ్ కనుక చూసుకుంటే 24వ తేదీ రావుల్పిండి వేదికగా బంగ్లాదేశ్తో అయితే ఆడబోతుంది. ఇక ఆఖరి మ్యాచ్ కనుక చూసుకుంటే దుబాయ్ వేదికగా టీమిండియాతో మార్చి 2వ తేదీ అయితే ఆడబోతుంది. అయితే న్యూజిలాండ్ టీం కనుక చూసుకుంటే వాళ్ళు గ్రూప్ స్టేజ్లో ఆడబోయే ప్రతి మ్యాచ్కి కనీసం 4 రోజుల సమయం అయితే ఉంది. కాబట్టి వాళ్ళకి మంచిగా ప్రిపేర్ అవడానికి కాస్త టైం దొరుకుతుంది. ఇక న్యూజిలాండ్ స్క్వాడ్ కనుక ఒకసారి కనుక చూసుకుంటే ముందుగా బ్యాటర్స్ డెవాన్ కాన్వే, టామ్ లాథమ్, కేన్ విలియమ్సన్ మరియు విల్ యంగ్. ఆల్రౌండర్స్ మిచెల్ శాంట్నర్, మైకెల్ బ్రేస్వెల్, మార్క్ షాప్మెన్, డారియల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర మరియు నేథన్ స్మిత్. బౌలర్స్ జాకబ్ డఫీ, లాకీ ఫెర్గుసన్, మ్యాట్ హెన్రీ, విలియం రౌర్కీ, బెన్ సియార్స్. అయితే ఈ స్క్వాడ్లో కనుక చూసుకుంటే మొత్తం 7 ఆల్రౌండర్స్ అయితే ఉన్నారు. దీన్ని బట్టి న్యూజిలాండ్ ప్రాబబుల్ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుందో ఒకసారి మనం చూసుకుందాం. ముందుగా ఓపెనర్స్ విషయానికి వస్తే డెవాన్ కాన్వే మరియు రచిన్ రవీంద్ర అయితే ఓపెన్ చేస్తారు. డెవాన్ కాన్వే కనుక చూసుకుంటే ఒక అగ్రెసివ్ కైండ్ ఆఫ్ బ్యాట్స్మెన్. అలాగే రచిన్ రవీంద్ర కనుక చూసుకుంటే తను కాస్త ఇనీషియల్గా టైం తీసుకుని ఆ తర్వాత యాక్సిలరేట్ చేస్తాడు. కాబట్టి ఓపెనింగ్ కాంబినేషన్ కనుక చూసుకుంటే న్యూజిలాండ్ టీంకి పర్ఫెక్ట్గా ఉంది. ఒకరు అగ్రెసివ్గా ఆడతారు, ఒకరు కాస్త టైం తీసుకొని ఆడతారు. ఇక నెంబర్ 3లో ఆ టీం యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ బ్యాట్స్మెన్ కేన్ విలియమ్సన్ అయితే టీంలోకి వస్తాడు. విలియమ్సన్ కనుక చూసుకుంటే న్యూజిలాండ్ టీంకి వెన్నెముక లాంటి బ్యాటింగ్లో. విలియమ్సన్ కనుక చూసుకుంటే ఈ ఫార్మెట్లో ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది. 167 మ్యాచ్లు అయితే ఆడాడు, 7,000కి పైగా పరుగులు ఉన్నాయి, 52 యావరేజ్ అయితే ఉంది. కాబట్టి విలియమ్సన్ న్యూజిలాండ్కి చాలా ఇంపార్టెంట్ ప్లేయర్ కాబోతున్నాడు ఛాంపియన్స్ ట్రోఫీలో. ఇక నెంబర్ 4లో డారియల్ మిచెల్ అయితే టీంలోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. డారియల్ మిచెల్ కూడా చాలా ఎక్స్పీరియన్స్ బ్యాట్స్మెన్. ఇక్కడ డారియల్ మిచెల్కి మరియు ట్రావిస్ హెడ్కి అయితే ఒక సిమిలర్ ఫ్యాక్టర్ అయితే ఉంది. అదేంటంటే వీళ్ళిద్దరూ మిగిలిన టీమ్స్తో ఎలా ఆడినా కానీ టీమిండియా అనగానే రెచ్చిపోయి మరి ఆడుతుంటారు. మనం చూసాం డారియల్ మిచెల్ కనుక చూసుకుంటే 2023 వన్డే వరల్డ్ కప్లో టీమిండియాతో జరిగిన గ్రూప్ స్టేజ్లో మ్యాచ్, అలాగే సెమీఫైనల్తో జరిగిన మ్యాచ్ 2 మ్యాచ్ల్లో కూడా 100s అయితే కొట్టాడు. కాబట్టి వీళ్ళు మిగిలిన టీమ్స్తో ఎలా ఆడినా సరే టీమిండియా అనగానే డారియల్ మిచెల్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తాడు. ఇక నెంబర్ 5లో టామ్ లాథన్ అయితే టీంలోకి వస్తాడు. టామ్ లాథన్ కనుక చూసుకుంటే విలియమ్సన్ తర్వాత ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న బ్యాట్స్మెన్ తనే. నెంబర్ 6లో గ్లెన్ ఫిలిప్స్ అయితే టీంలోకి వస్తాడు. నెంబర్ 7లో మైకెల్ బ్రేస్వెల్ అయితే టీంలోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత నెంబర్ 8లో ఆ టీం యొక్క కెప్టెన్ మిచెల్ శాంట్నర్ అయితే టీంలోకి వస్తాడు. ఇక నెంబర్ 9లో విలియం రౌర్కీ లేదా జాకబ్ డఫీ అయితే టీంలోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత నెంబర్ 10లో లాకీ ఫెర్గుసన్ అయితే టీంలోకి వస్తాడు. ఆ తర్వాత నెంబర్ 11లో మ్యాట్ హెన్రీ అయితే టీంలోకి వస్తాడు. ఇక్కడ న్యూజిలాండ్ ప్లేయింగ్ లెవెన్లో కనుక చూసుకుంటే బౌలింగ్లో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ముఖ్యంగా టిమ్ సౌదీ మరియు ట్రెంట్ బౌల్ట్ లాంటి ప్లేయర్స్ అయితే స్క్వాడ్లో లేరు. కాబట్టి వాళ్ళ ఫాస్ట్ బౌలింగ్ అటాక్లు అయితే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే కనిపిస్తున్నాయి. అంటే మ్యాట్ హెన్రీ మరియు లాకీ ఫెర్గుసన్ లాంటి బౌలర్స్కి ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ కూడా టిమ్ సౌదీ మరియు ట్రెంట్ బౌల్ట్ ఉంటే వాళ్ళ ఫాస్ట్ బౌలింగ్ అటాక్ అనేది ఇంకా స్ట్రాంగ్గా ఉండేది. కానీ వాళ్ళిద్దరు స్క్వాడ్లో అయితే లేరు. అంతేకాదు వీళ్ళ స్క్వాడ్లో కనుక చూసుకుంటే అందరూ రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్స్ మాత్రమే ఉన్నారు. లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్స్ ఎవరూ లేరు. ఇక స్పిన్నర్ విషయానికి వస్తే కూడా మిచెల్ శాంట్నర్ ఒక్కడే కాస్త ఎక్స్పీరియన్స్ ఉన్న స్పిన్నర్.
మిగిలిన స్పిన్నర్స్ ఉన్నారు కానీ వాళ్ళకి ఎవరికి అంత ఎక్స్పీరియన్స్ లేదు. లైక్ మైకేల్ బ్రేస్వెల్ కానీ, గ్లెన్ ఫిలిప్స్ కానీ, రచిన్ రవీంద్ర కానీ, వీళ్ళందరూ పార్ట్ టైం స్పిన్నర్సే తప్ప మిచెల్ శాంట్నర్ లాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న వికెట్ టేకర్ అయితే న్యూజిలాండ్ టీంలో అయితే కనిపించట్లేదు. కాబట్టి వీళ్ళ స్పిన్ బౌలింగ్ అయితే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఇక బ్యాటింగ్ డెప్త్ విషయానికి వస్తే వీళ్ళకి బ్యాటింగ్ డెప్త్ అయితే నెంబర్ 8 వరకు అయితే బ్యాటింగ్ డెప్త్ ఉంది. బ్యాటింగ్లో అయితే న్యూజిలాండ్ టీంకి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. అందులో 5 లెఫ్ట్ హ్యాండర్స్ అయితే ఉన్నారు. లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది న్యూజిలాండ్ టీంలో. కాబట్టి న్యూజిలాండ్ టీంకి బ్యాటింగ్లో అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ప్రాబ్లం వల్ల న్యూజిలాండ్ టీంలోని స్పిన్ బౌలింగ్లో మాత్రమే. మిచెల్ శాంట్నర్తో పాటు ఇంకొక ఎక్స్పీరియన్స్ ఉన్న స్పిన్ బౌలర్ అయితే న్యూజిలాండ్ టీంలో లేడు. కాబట్టి వీళ్ళు కాస్త స్పిన్ బౌలింగ్ డిపార్ట్మెంట్స్ని కాస్త ఇంప్రూవ్ చేసుకుంటే బాగుండేది. అయినా కానీ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం న్యూజిలాండ్ దగ్గర అయితే మంచి టీమే ఉంది. మంచి బౌలింగ్ ఆప్షన్స్ అయితే వీళ్ళ టీంలో బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. బ్యాటింగ్లో డెప్త్ ఉంది. కాకపోతే స్పిన్నర్స్ అయితే ఎక్స్పీరియన్స్ లే. కాకపోతే ఎక్స్పీరియన్స్డ్ స్పిన్నర్స్ లేరు అంతే. మరి చూడాలి ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్ టీం ఎలా పర్ఫామ్ చేస్తారు అని. నన్ను అడిగితే న్యూజిలాండ్ టీం సెమీస్ వరకు అయితే ఖచ్చితంగా వెళ్తారనుకుంటున్నాను. ఆ తర్వాత వాళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తారో చూడాలి.